చెప్పండి. నిన్న సాయంత్రం డిప్యూటీ తహసీల్దార్ దోమ మండలం గారు మరియు ఏడీ మైన్స్ గారు జేఎట్గా వాళ్ళ సిబ్బందితో పాటు శ్రీకృష్ణ క్రషర్ సంబంధించిన క్వారీ పైన వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన భూమి కంటే అదనంగా 1 ఎకరా 1 గుంట భూమి లోపల అక్రమ మైనింగ్ చేస్తున్నారనే సమాచారంతో వాళ్ళు రైడ్ చేసి అక్కడ 3 ఇటాచీలు 1 ట్రాక్టర్ను తహసీల్దార్ గారు సీజ్ చేసుకోవడం జరిగింది. అటు విషయం పైన మాకు కంప్లైంట్ ఇవ్వగా ఆ కేసు పైన ఆ పిటిషన్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి దర్యాప్తులో భాగంగా అక్కడ సీన్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ యూజ్ చేసి అక్కడ బ్లాస్టింగ్ చేసి దాదాపు 7.2 మీటర్ల వరకు డెప్త్ 1.1 గుంటాల భూమి విస్తీర్ణం లోపల అక్రమ మైనింగ్ చేసినట్టు విచారణలో తేలింది. అటు విచారణలో భాగంగా ఒక 6 మంది నేరస్తులు అక్రమ మైనింగ్లో పాల్గొన్న 6 మంది నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ప్రధాన నిందితులైన నాగిరెడ్డి గారు మరియు వాళ్ళ సూపర్వైజర్ జీవన్ గారు ఇప్పటికీ మరికొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా త్వరగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. యూనిఫామ్